హాయ్ హలో నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలునిచ్చే హెల్తీ లడ్డు రెసిపీని అయితే చూడబోతున్నాము. దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకుందాము. అందులో అయితే నేను 1 కప్పు పల్లీలు అయితే తీసుకుంటున్నాను. పల్లీలను అయితే దోరగా వేయించుకోవాలండి. ఈ లడ్డు తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. రోజుకు 1 లడ్డు తిన్నా చాలు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ లడ్డు తినొచ్చు అండి. ఈ లడ్డు ప్రాసెస్ కూడా పెద్దగా కష్టమైతే ఉండదండి. సింపుల్గా చాలా సులభంగా చేయగలరు. ఎలాంటి వంట రాని వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేయగలరు అనమాట. ఈ లడ్డు వచ్చేసి దీనికి ఎలాంటి పాకంతో కూడా పని లేదు. చూడండి, పల్లీలు అయితే ఏగినాయి, పక్కనైతే పెట్టేశాను, ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత నువ్వులైతే వేయించుతున్నాను. అలా వేడైతే చాలు. తర్వాత జీడిపప్పును కూడా ఇలా వేయించుతున్నాను. నువ్వులు కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఈ జీడిపప్పును కూడా చక్కగా వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే చక్కగా అర్థమవుతుంది. చాలా సింపుల్గా చేసుకోగలుగుతారు, ఎందుకంటే దీనికి పాకంతో కూడా పని లేదు కదా. అలాగే మన ఛానల్లో ఇంకా లడ్డూల రెసిపీస్ అయితే చాలానే ఉన్నాయండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోలు కూడా చూడండి. ఇదిగో ఇక్కడ వచ్చేసి నేను జీడిపప్పు, పల్లీలు, నువ్వులు అయితే వేయించుకొని పెట్టుకున్నానండి. ముందుగా పల్లీల నుంచి పొట్టు అయితే వేరు చేస్తున్నాను అనమాట. ఇలా నలిపేసామంటే పొట్టు అనేది చక్కగా వచ్చేస్తుంది. కావాలనుకున్న వాళ్ళు పొట్టు అలానే ఉంచుకున్నా పర్లేదు. కాకపోతే ఇక్కడ నేనైతే పొట్టు తీసేస్తున్నాను అనమాట. చూడండి, ఇదిగో ఇలా అయితే చక్కగా పొట్టు అంతా తీసేసాను. వీటినైతే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. ముందుగా బెల్లం నలగొడుతున్నానండి. బెల్లం అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మనకి ఎంత కావాలి ఏంటనేది చూసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. మీ స్వీట్నెస్ని బట్టి ఈ బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పల్లీలు, నువ్వులు, జీడిపప్పు సమానంగా తీసుకోవచ్చు, లేదా కొంచెం పల్లీలు 2 తీసుకొని నువ్వులు, జీడిపప్పు ఒకంత తీసుకున్నా సరిపోతుందంటే 2 కప్పుల పల్లీలకి 1 కప్పు నువ్వులు, 1 కప్పు జీడిపప్పు ఇలా తీసుకున్నా చాలు. చూడండి, ఇక్కడైతే మిక్సీ గిన్నె తీసుకొని యాలకుల పొడేసి పల్లీలు, నువ్వులు, అలాగే జీడిపప్పు ఇవైతే వేసి మిక్సీ అయితే పట్టుకొచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. కొంచెం అయితే ఇందులో వేస్తున్నాను మిక్సీ గిన్నెలో ఈ మెదిగిన పిండిని. కొంచెం వేసేసి ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లం అయితే ఇందులో వేసేస్తున్నాను. మనకి కావాలనుకుంటే బెల్లం తురుము పట్టుకొని మెత్తగా ఇందులో కలిపేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసాను, కొంచెం పిండి కలిపి. చూడండి, ఇక్కడైతే చక్కగా మిక్సీ పట్టుకొని వచ్చింది. ఈ గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు చక్కగా ఈ పిండి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. కావాలనుకుంటే నువ్వులు వేయించుకున్నవి ఉన్నాయి కదా, కొంచెం పైన చల్లుకోవచ్చు. ఇంకా 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేయట్లేదు. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకొని ఇలా పిండి మొత్తాన్ని కలుపుకొని చక్కగా కలిసిన పిండిని రౌండ్గా ఉండల్లాగా చుట్టుకోవాలండి. ఇదిగో చూడండి, మనకి ఈ సైజులో అయితే చక్కగా బాగుంటాయి. ఏ సైజులో మీకు ఉండలు కావాలంటే ఆ సైజులో చుట్టేసుకోవచ్చు అండి. నేనైతే ఇదిగో ఈ సైజులో అయితే చక్కగా లడ్డూలాగా చుట్టేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూని ఎంత సింపుల్గా చేసుకోగలిగామో. ఇవి మనకి కాళ్ళు నొప్పులుగా ఉన్నా, లేదా రక్తం తక్కువగా ఉన్నా, ఇలాంటప్పుడు మనం ఇలా లడ్డు చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటామండి. మనకి ఇది ఈ లడ్డూని చుట్టుకోవడానికి ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు, పాకం పట్టుకోవాల్సిన పని లేదు. సింపుల్గా చాలా ఈజీగా చేసుకోగలము. ఆడవాళ్ళల్లో ఎక్కువగా కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు అంటూ ఉంటాం కదా. ఎక్కువగా కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు వస్తూ ఉంటాయి. ఒళ్ళు అలసిపోవటం వల్ల ఇలా వస్తుందేమో అనుకుంటూ ఉంటాము. రక్తం తక్కువ ఉన్నా కూడా అలా జరుగుతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఇలా లడ్డూలు చుట్టుకొని తిన్నామంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. డైలీ 1 తిన్నా సరిపోతుందండి, ఎక్కువ తినాల్సిన పని లేదు. రోజుకు 1 లడ్డు తింటే చాలు, మన ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. ఏంటి స్వప్న, ప్రత్యేకంగా ఆడవాళ్ళకే చెప్తున్నావు ఏంటనుకుంటున్నారేమో. ఆడవాళ్ళకే కాదండి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి, ఎవరైనా సరే అందరూ తినగచ్చు అనమాట ఈ లడ్డు. చూశారు కదా, మనకి ఆరోగ్యకరమైన లడ్డూని ఎంతో ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకున్నామో. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి ఈ లడ్డుని ట్రై చేయండి. రోజుకు 1 లడ్డు తినండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు నేనైతే కొంచెం తిని చూపిస్తానబ్బా ఈ లడ్డు ఎలా ఉందో. లడ్డు అయితే సూపర్ టేస్ట్. మనకి బెల్లంకి బదులు పంచదార అస్సలు యూజ్ చేయొద్దండి. బెల్లంతో చేసుకుంటేనే మనకి ఈ లడ్డు అనేది ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. పంచదార అయితే అసలు యూజ్ చేయొద్దు.
ఓకేనా. బెల్లంతో ఈ లడ్డు అనేది చుట్టుకోండి. ఓకే అండి. ఈ లడ్డు అయితే సూపర్ ఉంటుంది టేస్ట్, చెప్పాల్సిన పని లేదు ప్రత్యేకంగా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. ఇంకా మరిన్ని లడ్డూ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, లింక్ ఇస్తాను, ఆ వీడియోలు కూడా చూసేయండి.